గౌతమ్ మీద బిగ్ బాంబ్ వేసినటువంటి యష్మి. ఆ బిగ్ బాంబ్ ఏంటి అంటే గైస్, బిగ్ బాస్ హౌస్ నుండి 12th వీక్ లో యష్మి ఎలిమినేట్ అయిన విషయం అయితే అందరికీ తెలుసు. అండ్ ఫైనల్ రౌండ్ లో మనకు పృథ్వీరాజ్ అండ్ యష్మి మధ్యలో ఫైనల్ ఎలిమినేషన్ రౌండ్ అయితే జరిగింది. ఈ రౌండ్ లో మనకు యష్మి బిగ్ బాస్ హౌస్ నుండి ఈ 12th వీక్ లో ఎలిమినేట్ అయితే అయిపోయింది. అండ్ ఇక ఎలిమినేట్ అవుతూ స్టేజ్ మీదకి వచ్చాక ప్రతి ఒక్కరి గురించి యష్మి చెప్పడం అయితే జరిగింది. అండ్ ఇక వెళ్ళేటప్పుడు నాగార్జున గారు ఒక బిగ్ బాంబ్ అయితే నీకు నచ్చని వాళ్ళ మీద వేయమని చెప్పాడు. సో ఆ బిగ్ బాంబ్ ఏంటి అంటే ఈ వారం ఎలిమినేషన్ లో వాళ్ళు డైరెక్ట్ నామినేట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో కాబట్టి ఆ బిగ్ బాంబ్ ని యష్మి డైరెక్ట్ మన గౌతమ్ మీద వేయడం అయితే జరిగింది. కాబట్టి ఈ రోజు అంటే 13th వీక్ లో నామినేషన్స్ లో గౌతమ్ డైరెక్ట్ నామినేట్ అయితే అయ్యాడు ఆ బాంబ్ ద్వారా. ఇక ఈ బిగ్ బాంబ్ అనేది గౌతమ్ కి ప్లస్ అవుతుంది అనుకుంటున్నారా, మైనస్ అవుతుంది అనుకుంటున్నారా, మీ ఒపీనియన్ ఖచ్చితంగా కమెంట్ చేయండి. కమెంట్ చేస్తే పోయేది ఏమీ లేదు గైస్. అండ్ ఇక బిగ్ బాంబ్ గురించి నేనేమనుకుంటున్నాను అంటే సో గౌతమ్ కి ఇది ఖచ్చితంగా ప్లస్ అవుతుంది కానీ మైనస్ అయితే అవ్వదు. ఎందుకంటే ఇంకో కొంత సింపతి క్రియేట్ అవుతుంది, ఇంకా కొంత ఓటింగ్ అనేది పెరుగుతుంది. కాబట్టి సో ఈ బిగ్ బాంబ్ వల్ల ఖచ్చితంగా పాజిటివ్ అయితే అవుతుంది గౌతమ్ కనేసి నేనైతే అనుకుంటున్నాను. సో ఇది గైస్ ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్. అండ్ ఇక ఇది ఈ రోజు ఎపిసోడ్ లో అయితే టెలికాస్ట్ అయితే అవుతుంది. సో ఇంతే గైస్, మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.